విద్యాసాగర్ రావు చెన్నైలోని రాజ్ భవన్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్ణయం కీలకంగా మారింది. అన్నాడీఎంకే బంతి గవర్నర్ కోర్టులో ఉంది. తమకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని అటు శశికళ, తమకే సంఖ్యాబలం ఉందంటూ పన్నీర్ సెల్వం చెప్పుకుంటున్నారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమర్పించాలని శశికళ నిర్ణయించుకున్నారు. పన్నీర్ సెల్వం స్వయంగా గవర్నర్ ను కలిసి బల నిరూపణకు తనకే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. వల్లభాయ్ పటేల్ రోడ్డు మీదుగా రాజ్ భవన్ కు చేరుతున్నటువంటి సంఖ్యాపరంగా ప్రస్తుతం శశికళ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ క్షణానికి ఈ సమీకరణలు మారిపోతున్నాయి. పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు ముందే టికెట్ల పంపకంలో శశికళ వ్యూహాత్మకంగా తనకు అనుకూలురైన ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇది కలిసొచ్చే అంశం. అయితే పన్నీర్ సెల్వంకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ సానుభూతి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తుఫాను సహాయక చర్యలు, జల్లికట్టు విజయం పన్నీర్ స్టామినాను చాటాయి. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేయవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి బల నిరూపణకు గడువు ఇస్తారా? పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని కోరే అవకాశం ఉందా? ఈ విజ్ఞప్తిని గవర్నర్ పరిశీలించి ఆయనను సీఎంగా కొనసాగమని కోరతారా? అదే జరిగితే శశికళ వర్గ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇవే అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజా పరిణామాలతో గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఏం చర్య తీసుకున్నా గవర్నర్ విచక్షణ అధికారాలపైనే ఆధారపడి ఉంటుంది. దేశవ్యాప్తంగా తమిళ రాజకీయాలపై గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరాయి. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు తొలుత పన్నీర్ సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ లభించింది. అయితే దీనికి ముందే ఎయిర్పోర్టులో గవర్నర్ ను పన్నీర్ సెల్వం కలిశారు. సభలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. సభలో బల నిరూపణ జరిగితే ఎమ్మెల్యేలు తన వైపే వస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు శశికళ వర్గం కూడా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఆమెకు రాత్రి 7:30కు గవర్నర్ అపాయింట్మెంట్ లభించింది. శశికళకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే ఓ హోటల్ కు తరలించారు. ఇప్పటికే వారు సంతకాలు చేసిన పత్రాలను గవర్నర్ కు పంపినట్టు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకే ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు విద్యాసాగర్ రావును పన్నీర్ సెల్వం కలవనున్నారు. అయితే దీనికి ముందుగానే ఎయిర్పోర్టులో గవర్నర్ ను కలిశారు పన్నీర్. రాత్రి 7 గంటలకు గవర్నర్ తో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న పన్నీర్ అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షాన ఉన్నందున ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని శశికళ అభ్యర్థించనున్నారు. అన్నాడీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు చిన్నమ్మ శశికళకే ఉందంటున్నారు ఆ పార్టీ విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్. ఇప్పటికే ఎటువంటి ప్రలోభాలు, ఒత్తిడి లేకుండా వాలంటీర్ గా ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా సంతకాలు చేశామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమ వర్గాన్ని ఆహ్వానిస్తారని ఆశిస్తున్నామన్నారు మంత్రి. The elected MLAs, the elected MPs, they are completely with Chinnamma. Governor has chosen a few people, so some of us will go there. Around 10 of them will go with him. on the other side. How many MLAs? Everyone. Joining hands with. I think, listen, all that I would reiterate is the elected representatives we have in the assembly is 135. As far as we are concerned, all the 135 have given a letter of consent supporting Chinnamma to be elected as the legislative party leader. If some people have changed their mind after that, they've not kept us informed, and you can't, keep doing this within 48 hours and 64 hours and all that stuff. We have their signed voluntary letter, seeking Chinnamma to be elevated as the leader of our legislative assembly. So as far as that is concerned, very clear. I'm not engaged. I'm not willing. The governor is doing the right thing. We have given our claim for formation of the government. It has reached the governor, and he has been directed to meet our General Secretary,
Madam Sashikala Chinnamma by 7:30, the formal appointment where our CM candidate, so to speak, CM designate, I would say, along with 10 senior ministers will meet the governor. And we hope that the formal invitation to form the government will be extended in that meeting. That's a But the fact that he's only called her on her own, not with the MLAs. according to law, there is no need for the governor to verify these claims. పన్నీర్ శశికళ వర్గాల పొలిటికల్ డ్రామా పీక్ స్టేజ్ కు వెళ్లిన ప్రస్తుత సమయంలో అటు జయ మేనకోడలు దీపా వర్గం కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ చెన్నై చేరుకున్న వేళ రాజ్భవన్ వద్ద దీప వర్గీయులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అంతే చెన్నై రాజ్భవన్ దీపమ్మ ఈ రాజ్భవన్ కార్యాలయం బయట దీప అభిమానులు నినాదాలు దీపమ్మను కూడా కలవడానికి అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ రాకతో పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఆనందం వ్యక్తమవుతోంది. ఆయనతో పాటు మరో 4 ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరంలోకి వచ్చి చేరారు. మిగిలిన వారిని కూడా రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని పన్నీర్ సెల్వం ఇంటి వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. పన్నీరు వర్గంలో మధుసూదన్ ప్రెసిడియం కమిటీ చైర్మన్ గా ఇన్ని రోజులు అన్నా డిఎంకే పార్టీకి వ్యవహరించిన మధుసూదన్ ఇకతో ఒక్కసారిగా ఆనందోత్సవం నిండుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో కార్యకర్తల అభిమానులు పన్నీర్ సెల్వం ఇంటి వద్ద చేరి నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు ఇతని గూటికి చేరినట్లు తెలుస్తుంది. మొత్తం పన్నీర్ సెల్వం వద్దకు చేరుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో రాయపురం ఎమ్మెల్యే ఫిషరీస్ మంత్రిగా వ్యవహరిస్తున్న జయకుమార్ కూడా చేరడంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరికతో వారు బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి సంబంధించిన వారిలో శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను భయపెట్టి ఆమె తమ గుప్పెట్లో పెట్టుకుందనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున పన్నీర్ సెల్వం వర్గం చేస్తుండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసు కమిషనర్గా ఉన్న జార్జిను తొలగించి అతని స్థానంలో సంజయ్ అరోరాను వెంటనే నియమించడంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అనిపిస్తుంది. ముఖ్యంగా మరికొద్దిసేపటికి రాజ్భవన్కు రానున్న విమానాశ్రయానికి రానున్న గవర్నర్ను కలవడానికి పన్నీర్ సెల్వం అక్కడికి చేరి ఆయనకు స్వాగతం పలకడానికి అక్కడ వెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన వారితో చర్చించే అవకాశం ఉంది. గవర్నర్తో విస్తృతంగా ఇప్పటి వరకు జరిగిన గత 5-6 రోజులుగా జరిగిన విద్యాసాగర్ రావు రాజ్భవన్ కు చేరుకోవడంతో ప్రస్తుతం ఆయన ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. పన్నీర్ సెల్వంతో ఏం మాట్లాడతారు? ఇప్పటికే పన్నీర్ ఇచ్చిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఒకవేళ మళ్లీ ఆ రాజీనామాను విత్డ్రా చేసుకుంటే ఏం చేస్తారు? అందుకు అంగీకరిస్తారా? మరోవైపు శశికళ వర్గం తమకు ఖచ్చితమైన మెజారిటీ ఉందని చెబుతోంది. ఆమెతో భేటీ సందర్భంగా ఏం చర్చిస్తారు? ఎమ్మెల్యేల పరేడ్కు అనుమతిస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకే ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు విద్యాసాగర్ రావును పన్నీర్ సెల్వం కలవనున్నారు. అయితే దీనికి ముందుగానే ఎయిర్పోర్టులో గవర్నర్ను కలిశారు పన్నీర్.
రాత్రి 7 గంటలకు గవర్నర్తో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న పన్నీర్ అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరే అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షాన ఉన్నందున ముఖ్యమంత్రిగా తనకే అవకాశం ఇవ్వాలని శశికళ అభ్యర్థించనున్నారు. సంఖ్యాపరంగా ప్రస్తుతం శశికళ శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే క్షణానికి ఈ సమీకరణాలు మారిపోతున్నాయి. పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది. ఎన్నికలకు ముందే టికెట్ల పంపకంలో శశికళ వ్యూహాత్మకంగా తనకు అనుకూలురైన ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇది కలిసి వచ్చే అంశం. అయితే పన్నీర్ సెల్వంకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ సానుభూతి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తుఫాను సహాయక చర్యలు, జల్లికట్టు విజయం పన్నీర్ స్టామినాను చాటాయి. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేయవచ్చన్నది ఆసక్తికరంగా మారింది. శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి బల నిరూపణకు గడువిస్తారా? పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని కోరే అవకాశం ఉందా? ఈ విజ్ఞప్తిని గవర్నర్ పరిశీలించి ఆయనను సీఎంగా కొనసాగమని కోరతారా? అదే జరిగితే శశికళ వర్గ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇవే అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజా పరిణామాలతో గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఏం చర్య తీసుకున్నా గవర్నర్ విచక్షణాధికారాలపైనే ఆధారపడి ఉంటుంది. శశికళ శిబిరం క్రమంగా బలహీనమవుతోంది. పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ శశి వర్గం నుంచి జారిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వద్దకు వెళ్లారు. మధుసూదన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేయాలని అమ్మ తనకు చెప్పినట్లు 2 రోజుల క్రితం పన్నీర్ సెల్వం మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద చెప్పడంతో మధుసూదన్ కూడా అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరున్న పన్నీర్ సెల్వం వైపు వచ్చేశారు. మరోవైపు ఎమ్మెల్యేలు జారుకోకుండా చూడటం శశి వర్గానికి కష్టతరంగా మారింది. ముందు జాగ్రత్తగా మహాబలిపురం సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరూ బయటకు కదలకుండా చూడాలని గట్టి ఆదేశాలు వచ్చాయి. బల నిరూపణకు ఆదేశిస్తే మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వెళ్లిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది చిన్నమ్మ వర్గం. దీంతో క్యాంపు చుట్టూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఉక్కిరిబిక్కిరవుతున్న శశికళకు షాక్ల మీద షాకులు ఇస్తున్నారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే కోశాధికారిగా ఉన్న ఆయన తన అనుమతి లేకుండా బ్యాంకు ఖాతాలు వాడొద్దని ఆదేశించారు. ప్రస్తుతం పోయస్ గార్డెన్ లో ఉంటున్న చిన్నమ్మను కూడా అక్కడి నుంచి బయటకు పంపేందుకు వ్యూహం పన్నారు. పోయస్ గార్డెన్ లో జయ నివాసాన్ని అమ్మ స్మారక కేంద్రంగా మార్చే ఆలోచనలో ఉన్నారు సెల్వం. శశికళతో పాటు ఆమె అనుచరులు ప్రస్తుతం పోయస్ గార్డెన్ లోనే ఉంటున్నారు. అయితే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అంటోంది శశికళ వర్గం. శశికళపై తిరుగుబాటు చేయగానే తమిళనాట సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఆయన మద్దతుదారులు. బల నిరూపణకు ప్రజల మద్దతు కూడా కోరుతున్నారు పన్నీర్ సెల్వం. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అధికారిక, వ్యక్తిగత ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాకు విడుదల చేశారు సెల్వం. అమ్మకు కృతజ్ఞతతో ఉన్న వారంతా పన్నీర్ సెల్వానికే మద్దతు ఇవ్వాలని ఆయన వర్గం కోరుతోంది. ప్రజలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయాలన్నది సెల్వం వర్గం ఆలోచన.